శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. ఈరోజు శని భగవాను గురించి మాట్లాడదలుచుకున్నారండి. మనకున్న 12 రాసులలో ముఖ్యంగా 3 రాసులను శని ఇబ్బందికరంగా చేయబోతున్నాడు. వారికి ముఖ్య సూచన చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, పూర్తిగా వినండి. వింటే ఇంతో కాకుండా అంతో మీకు శని వల్ల జరిగే కష్టాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా తీర్చుకోవాలనే అంశం మీకు బాగా తెలుస్తుంది. ఏమవుతుందండి 2 నిమిషాలు వింటే, జీవితంలో ఇంత కష్టపడుతున్నాం, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి శని నడుస్తుందండి. కుంభరాశి పరిస్థితి ఏమైపోయిందంటే, జన్మంలో రాహువు, దాంతోపాటు దాని ప్రక్కనే శని, మీనంలో ఉంటాడు శని. ఎక్కడైతే శని భగవానుడు ఉంటాడో దాని రాశిలోని, దాని ముందు రాశిలో, దాని వెనుక రాశిలోకి శని భగవాన్ యొక్క పని నడుస్తూ ఉంటుంది. అసలే రాహు వల్ల చాలా కష్టపడుతున్నారు కుంభరాశి వారు. మానసికమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు పాపం. దానికి తోడు ఈ శని భగవానుడు కూడా ఉన్నాడు. ఇంకా ఎంత కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాహు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, జన్మంలో రాహు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, అనవసరంగా వృధా ఖర్చులు అవుతాయి. మిమ్మల్ని వద్దన్నా కానీ కొన్ని చెడు అలవాట్లకు గురి చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన దగ్గరే ఉంటూ, మన సొమ్ము తింటూ, మనను గౌరవించినట్టుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది రాహు యొక్క లక్షణం. ఇది బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదని అనిపిస్తాడు రాహు. అది చెడ్డ పనైనా పర్వాలేదు, బాగా ఉంటుంది, ఏంగా చేయమంటాడు. అయిపోయిన తర్వాత దుఃఖపడేది మీరు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసే పనిని ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారంగా అంచనా వేసుకొని ఆ సర్వేశ్వరుని ప్రార్థించుకుంటూ చేయాలి. ఎందుకనంటే పక్కనే మీనరాశిలో శని ఉన్నాడు. ఆ శని వల్ల మీకు శని యొక్క ప్రభావం పడుతుంది. పనులు ఆలస్యమైపోవడమే కాదు, ఈ శని వల్ల మాట పడవలసి వస్తుంది, నానా బూతులు పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ యొక్క డ్యూటీని, కర్తవ్యాన్ని ఒక క్రమ పద్ధతులు చేయండి. అనవసరంగా మీరు అతిగా వెళ్ళవద్దు. అలా వెళ్ళారనుకోండి, లేనిపోని డిప్రమోషన్స్ వస్తాయి. ఇక వ్యాపారస్తులకు, అయ్యా కుంభరాశి వారు, మీరేమైనా కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటే దాన్ని బాగా 1-2 సార్లు ఆలోచన చేయండి. అధికంగా పెట్టుబడులు పెట్టవద్దు, దానివల్ల మీరు నష్టపోతారు. మిమ్మల్ని పతిత పాలు చేస్తాడు శని భగవానుడు. రాహు మిమ్మల్ని భ్రమ చేస్తాడు, భ్రమ కలింపజేస్తాడు, మానసికమైన ఇబ్బందులు చేస్తాడు. ముందు బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఆహా ఇది పెట్టేస్తే మనకు లాభం వస్తుంది, ఈ షాప్ ఓపెన్ చేస్తే మనకు బాగా ఉంటుందని మీకు అనిపిస్తుంది. కానీ అటు తర్వాత చాలా ఇబ్బంది పెడతాడు. అన్నిటి భ్రమ కల్పిస్తాడు రాహు. కనిపించి అందులో ఇరికిన తర్వాత నిన్ను నానా యాతన చేస్తాడు. 2 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్తున్నాను. ఇది కుంభరాశి వారికి చాలా 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 కష్టకాలం అని చెప్తున్నాను. తగు జాగ్రత్తలలో ఉండండి. ఇక చివరిలో చెప్తాను, దీన్ని తొలగించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందనే అంశం కూడా చెప్తాను. 3టికి ఒకటే మార్గం ఉంది, ఆ 3టికి ఒకటే మార్గాన్ని చెప్తాను. ఇకపోతే మీనరాశి వారు, మీనరాశి వారికి జన్మంలో శని నడుస్తుంది, జన్మ శని నడుస్తుంది. ఆ మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. దాదాపుగా అతను శని మీనం నుంచి మేషానికి వెళ్ళి, మేషం నుంచి వృషభానికి పోవాలంటే 5 సంవత్సరాల కాలం పడుతుంది. శని మందగమనుడు, నెమ్మదిగా వెళుతూ ఉంటాడు. ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 1.5 సంవత్సరాల కాలం పడుతుంది, 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మేషరాశిలో 2.5 సంవత్సరాలు. వృషభంలోకి వెళ్ళినప్పుడు కానీ ఇది పోదు. మళ్ళా గ్రహాల దృష్టి కూడా, గురు దృష్టి కానీ ఇంకా ఏదైనా శుభ దృష్టి ఉన్నాయంటే లేవు. కాబట్టి మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరైనా మీకు డబ్బు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడినా, మీ వెంబడి పడ్డా సహాయం చేయాలన్న ఆలోచన మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకనంటే ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా మీకు నానా మాటలు పడవలసిన అవసరం ఉంటుంది, చాలా నరకయాతన పడవలసిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు మాత్రం సూచిస్తున్నాను, శని భగవాను వల్ల మీకు లాభమే. విదేశాలకు వెళ్తే అక్కడ మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దానికి శాస్త్రంలో చెప్పింది, శని ఎప్పుడు నిరంతరం మనిషిని తిప్పుతూ ఉంటాడని. ఆ తిప్పడంలోనే మనకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
దాన్ని ఆశయంగా తీసుకొని విదేశాలకు వెళ్ళే వాళ్ళకు వెళ్ళండి. మీనరాశి వాళ్ళైనా పర్వాలేదు, కుంభరాశి వాళ్ళైనా కానీ విదేశాలకు వెళ్తే లాభం ఉంటుంది. ఎందుకంటే అది అన్య దేశాలు, అన్య మతస్థులు, వారికి శని భగవానుడైనా రాహు అంటే చాలా ఇష్టం. రాహుకు అన్య మతస్థులంటే మహా ఇష్టం. శని భగవాను కూడా అన్య మతస్థులంటే బాగా ఇష్టం కాబట్టి అక్కడ రాణిస్తారు. కానీ ఇక్కడే ఉండి మీరు నిజాయితీగా ఉండాలని అనుకున్నా కానీ కారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, శని ఎప్పుడు వచ్చినా కానీ సత్యవాక్కు పరిపాలన చేస్తూ ఉండాలి, సత్యమనే నమ్ముతూ ఉండాలి. అనవసరమైన భ్రమలు కలిగించవద్దు ఇతరులకు. ఆ భ్రమలే మిమ్మల్ని తిరిగి మీ వైపు వచ్చేసి ఇబ్బందిదాయకంగా చేస్తాయి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి, భయభ్రాంతులకు గురి చేస్తాయి. నీ మాట వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. చెప్పులు అరిగిపోయేటట్టు చేస్తాడు, బట్టలు చిరిగిపోయేటట్టు చేస్తాడు, మానసికమైన వెదలను చేస్తాడు, వ్యసనాల పాలు చేస్తాడు. ఇకపోతే మేషరాశి వారికి, మేషరాశి వారికి చెప్పాలంటే 7.5 సంవత్సరాల శని నడుస్తుంది. ఎందుకంటే అతను ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మేషంలో 2.5 సంవత్సరాలు, మళ్ళీ వృషభానికి వచ్చిన శని భగవానుడు అక్కడే ఉంటాడు కాబట్టి 7.5 సంవత్సరాల శని. దీన్ని యానర్ద శని అని కూడా సామాన్య భాషలో అంటారు. అసలే మేషరాశి అధిపతి కుజుడు. ఈ కుజునికి ఈ యొక్క శనికి అసలే జన్మవైరము. ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ కుజగ్రహం యొక్క లక్షణం ఏమిటి? అతిగా పౌరుషంగా మాట్లాడడం, పోరాటాలు చేయడం, గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి శని తోడైతే మిమ్మల్ని గొడవలకు కారణభూతులు చేసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న వాళ్ళకు నానా రకాల ఇబ్బంది చేస్తాడు శని భగవానుడు. కుటుంబంలో తగాదాలు ఏర్పాటు చేస్తాడు, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని తీసేస్తాడు. మీ జీవితంలో గత జన్మలో చేసిన కర్మలన్నింటినీ తీసుకొని వచ్చి ఈ జన్మలో ప్రక్షాళన చేస్తాడు. ఆ ప్రక్షాళనమే మిమ్మల్ని సర్వం కుంగేట్టు చేస్తుంది. కాబట్టి మీరు ఈ కుంభ మీన మేషరాశి వాళ్లకు శని భగవాన్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మీనరాశి వారికి కుంభరాశి వారికి రాహు వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీకు సూచిస్తున్నాను, ఇవన్నీ తొలగాలంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. నేను చెప్పే ఉపాయం చాలా చక్కని ఉపాయం అని భావిస్తున్నాను. ఒక యంత్రం ఉంటుంది, 5x5 శని యంత్రం. శనికి చేసినా, రాహుకు చేసినా, కుజునికి చేసినా ఒకే యంత్రంలో ఉంటుంది. అది దాన్ని మీకు 5x5 సైజులో ఉంటుంది. దాన్ని జపాది క్రతువులన్నీ చేసి ఇస్తాను. మీ చేతికి ఒక కంకణాన్ని పంపిస్తాను, అది కట్టుకోండి. మీరు 19 రోజులు కనుక నేను ఇచ్చిన మంత్రాన్ని చదివి దాన్ని మనం పారే నీళ్ళలో కానీ చెరువులో కానీ వేస్తే చాలా మట్టుకు మీకు తగ్గిపోతుంది. ఎంతో మందికి సహాయం చేశాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారని నాకు చాలాసార్లు చెప్పారు. ఇది కూడా ఒక సహాయం కింద నేను భావిస్తున్నాను. మీకు కావాలని కనుక అనిపిస్తే, మీకు ఇబ్బంది లేకుండా ఇది చేస్తే బాగుండు అనిపిస్తే ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.